నమస్కారం ఆశ్రమ మ్యామ్. నమస్తే వెంకట్. లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ డబ్బులను ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అంటారండి? కొన్ని బ్లాకేజెస్ ఉంటాయి. కొన్ని చోట్ల డబ్బులు ఆగిపోతూ ఉంటాయి. సో దాన్ని మళ్ళీ క్లియర్ చేసుకోవాలి. ఆ బ్లాకేజెస్ని మన డబ్బు మనకు రావాలి అనుకునే సాధించాలి అని అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అంటారండి? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఈ మధ్య చాలా మంది యూజ్ చేస్తున్న పదమే కదా. లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే కూడా చాలా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం ఆ పదానికి. అంటే మనం డబ్బులను అట్రాక్ట్ చేయగలమా అంటే త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ డెఫినెట్లీ అండి మనం చేయగలుగుతాం. కాకపోతే మనం మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి ఫస్ట్. అంటే ఇప్పుడు నార్మల్గా లా ఆఫ్ గ్రావిటీ అనేది మనకు తెలుసు కదా, ఆల్రెడీ సైన్స్లో చదువుకుంటూనే ఉన్నాం. యాపిల్ పైనకి వేసినప్పుడు డెఫినెట్గా అది కిందికి పడుతుంది అని చెప్పేసి న్యూటన్ చెప్పారు. సో మనం అది చదువుకున్నాం. కానీ మన లైఫ్లో అండి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కూడా మీరు బిలీవ్ చేసినా చేయకపోయినా అది నిరంతరం అంటే రన్ అవుతూనే ఉందన్నమాట. ఎప్పుడు కూడా మన లైఫ్లో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంది. అంటే మనం ఏ విధంగా ఆలోచిస్తామో అదే విధంగా మనం తయారవుతాం. ఒకవేళ మనం నెగిటివ్ ఆలోచనలతో ఉన్నామనుకోండి, నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. పాజిటివ్గా ఆలోచించినప్పుడు పాజిటివ్నే అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. చాలా వరకు అయితే మనీ విషయంలో మనకి ఎలాంటి బిలీఫ్స్ ఉన్నాయి? ఇప్పుడు చిన్నప్పటి నుంచి వినుకుంటూ వస్తున్నాం కదా, ఈవెన్ టీవీలో అడ్వర్టైజ్మెంట్లో చూస్తుంటాం, డబ్బులు ఊరికినే రావు, డబ్బులు చెట్లకు గాయవు, చాలా కష్టపడితేనే డబ్బులు వస్తాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. అది మనం చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాం కాబట్టి మన సబ్కాన్షియస్ మైండ్ అంటే మన ఇన్నర్ మైండ్ అనేది ప్రోగ్రామ్ అయిపోయింది. సో ఆ విధంగానే మనం ఆలోచిస్తూ ఉన్నాం ఇప్పటి వరకు కూడా. సో అలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు డెఫినెట్గా మనం ఎన్ని లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ యూజ్ చేసినా కూడా అది వర్క్ అవ్వదు. బికాస్ మన మైండ్ సెట్ మనం చేంజ్ చేసుకోలేదు. సో మనం ఎప్పుడు కూడా ఆ బిలీఫ్స్ని తీసేయాలి మన మైండ్లో నుంచి. చాలా ఈజీగా ఎఫర్ట్లెస్గా నా లైఫ్లోకి డబ్బులు వస్తున్నాయి అనే విధంగా మనం అనుకుంటూ ఉండాలన్నమాట. సెల్ఫ్ టాక్. ఎందుకంటే మనం ఎవరైనా డబ్బులు ఇచ్చినా కూడా ఒక్కోసారి డబ్బులు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, అసలు డబ్బు నా దగ్గరికి ఎందుకు వచ్చింది ఇంతగానం, అలా కూడా ఆలోచిస్తుంటారు చాలా వరకు. అంటే నేను అంత వర్ది కాదు కదా, ఎలా వచ్చాయి అని చెప్పేసి అనుకున్నప్పుడు కూడా అండి బ్లాక్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేస్తూ వస్తాయి, ఎంత కష్టపడినా డబ్బులు రావట్లేదు అనే ఫీలింగ్తో ఉంటాం కదా, అప్పుడు కూడా బ్లాకేజెస్ క్రియేట్ అవుతాయి మన మైండ్లో. సో డబ్బులను అట్రాక్ట్ చేయలేము. సో ఎప్పుడైతే మనము నేను నిరంతరం డబ్బుల ఫ్లోతో ఉన్నాను లైఫ్లో అనే విధంగా మన మైండ్ సెట్ తయారవ్వాలి. ఏదైతే మనం బిలీవ్ చేస్తామో అండి అంటే కంపల్సరీగా మన లైఫ్లోకి రావడం స్టార్ట్ అవుతుంది ఒక ఫ్లో లాగా. సో మన మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. అండ్ అది మనం చేంజ్ చేసుకోవాలి అంటే మన మైండ్ని రీప్రోగ్రామ్ చేయాలన్నమాట ఎంపవరింగ్ బిలీఫ్స్తో. అంటే ఎప్పుడు కూడా డబ్బులు నా దగ్గర ఉన్నాయి, ఐఎమ్ రిచ్, ఐఎమ్ అబండెంట్, ఐఎమ్ వెల్దీ, ఐఎమ్ ప్రాస్పరస్, ఈ విధంగా మనం ఆ సెల్ఫ్ టాక్ అనేది చేస్తూ ఉండాలి. అంటే ఇనీషియల్గా మేబీ మన సబ్కాన్షియస్ మైండ్ బిలీవ్ చేయదు, బికాస్ ఇన్ని రోజుల నుంచి అది లేదు కదా. సో ఇలా అంటుండడం వల్ల నిజంగా అలా అనుకుంటే డబ్బులు వస్తాయా అనే విధంగా అది మన క్వశ్చన్ వేస్తుంది. కానీ మనం ఎలా పట్టుబదల విక్రమార్కుల్లాగా అనుకుంటూ ఉండాలి, మన మైండ్ సెట్ చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. సో అఫర్మేషన్కి ఎనర్జీ అనేది పెరుగుతుందండి. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఏదైతే మనం చెప్తూ ఉంటాం కదా, ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్స్, ఇవన్నీ కూడా. సో మనం ఎలాంటి థింకింగ్ ప్యాటర్న్లో ఉంటే అలాంటి వైబ్రేషన్స్ మన చుట్టూ ఉంటాయన్నమాట. సో మెయిన్గా వచ్చేసి ఇక్కడ 3 ప్రిన్సిపల్స్ అండి మనం ఫాలో అయ్యేది లా ఆఫ్ అట్రాక్షన్లో. ఆస్క్, బిలీవ్, రిసీవ్ అని చెప్తూ ఉంటాం. ఆస్క్ అంటే ఏంటి, మనకు ఆ క్లారిటీ కావాలి. అసలు ఏదన్నా మనం కావాలి అనుకున్నప్పుడు ఏం కావాలి ఫస్ట్, అంటే మనీ కావాలా, జాబ్ కావాలా, బిజినెస్ బాగుండాలా, ఏదైనా. ఇప్పుడు మన హౌస్ వైఫ్స్ అనుకోండి, ఏదో వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్ బాగుండాలి అనుకుంటారు, కొంతమంది డబ్బులు కావాలనుకుంటారు, కొంతమంది హెల్త్ కావాలి అనుకుంటారు. సో ఏం కావాలి అనేది మనకు క్లారిటీ ఉండాలి. అదర్వైజ్ అన్నీ కావాలి అనుకున్నప్పుడు మన మైండ్కి కూడా క్లారిటీ దొరకదు. అందుకని మనం ఒక్కదానిపైన ఫోకస్ చేయాలి. ఇప్పుడు దేనిపైన ఒక ఫోకస్ చేయనప్పుడు అండి మన అంతా డైవర్ట్ అయిపోతుంటుంది. మన సెన్సెస్ ఒక్కటి దానిపైన ఉండాలన్నమాట ఫోకస్, అప్పుడు వస్తూ ఉంటుంది. కొంతమంది ఎంత విజువలైజేషన్ చేసుకున్నా సరే, ఎంత అఫర్మేషన్ చేసుకున్నా సరే అవ్వట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకి ఏం చెప్తారండి? అంటే ఎంత అనుకున్నా అవ్వట్లేదు అంటే అది డెఫినెట్గా మనం ఎలాంటి అఫర్మేషన్ ఇచ్చుకుంటున్నాం అనేది ముఖ్యమండి. అంటే ఎలా అంటే నా దగ్గర డబ్బులు లేవు అని అనుకున్నప్పుడు నెగిటివ్ సెల్ఫ్ టాక్ అయిపోతుంది. నాట్ దాట్ వర్ది అని చెప్పేసి అనుకుంటాం, నేను అర్హత పొందలేను అని చెప్పేసి అనుకుంటాం. అంటే ఫియర్స్, భయాలు ఉన్నంతసేపు మన పైన మనకే కాన్ఫిడెన్స్ ఉండదు. అలాంటప్పుడు నెగిటివ్ సెల్ఫ్ టాకే కదా. మనం అఫర్మేషన్ ఏ రూపంలో ఇవ్వాలంటాం అంటే పాజిటివ్గా కదా, ఇవన్నీ నెగిటివ్ కదా వచ్చేది. అలాంటప్పుడు నెగిటివే వస్తాయి. అందుకనే మనం పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది ఉండాలన్నమాట. పాజిటివ్గా అఫర్మ్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మీరు అన్నట్టుగా విజువలైజేషన్ అండి, చాలా అద్భుతమైన టెక్నిక్ విజువలైజేషన్. ఏదైతే మనం ఇమాజిన్ చేస్తామో డెఫినెట్గా అది మన లైఫ్లో రియాలిటీగా చూస్తాం. కానీ చాలా వరకు మనం విజువలైజే కరెక్ట్ చేయట్లేదు.
ఇది అవుతుందా కాదా అనే డౌట్స్తో, ఫియర్స్తో, భయాలతో, అంటే డౌట్సే ఎక్కువ ఉంటాయి. నిజంగా అలా విజువలైజ్ చేస్తే వస్తుందా ఏంటి అనే విధంగా. డెఫినెట్గా కాదు, నమ్మకం ఉండాలి, బిలీవ్ చేయాలి, దెన్ ఓన్లీ యూ విల్ బీ రెడీ టు రిసీవ్. సో బిలీవ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మన లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే మనం నమ్మడం, ఒక ట్రస్ట్, ఒక బిలీఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉన్నప్పుడే మనం విజువలైజ్ చేయగలుగుతామండి. ఒక్కసారి మీరు కళ్ళు మూసుకోండి, మీ బ్యాంక్ అకౌంట్లో ఒక 1000 రూపీస్ ఉన్నాయి ఇప్పుడు. అండ్ జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి, ఆ 1000 పక్కన ఇంకో 2 zeros మీరు పెట్టినట్టుగా ఆ నంబర్ని మీరు చూస్తున్నారు. చాలా క్లియర్గా 2 zeros ఇంక్రీజ్ అయ్యాయి. అంత అమౌంట్ మీ దగ్గర ఉంది ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్లో. ఆ హై వైబ్రేషన్స్తో మీరు ఉన్నారు ఇప్పుడు, ఎంతో హ్యాపీగా. అసలు ఇప్పుడు ప్రజెంట్లో ఏదన్నా కొనుక్కుందామన్నా ఏది మీ దగ్గర లేదు, కానీ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో మీ దగ్గర మీరు అనుకున్న అమౌంట్ ఉంది. మీరు ఏదైతే కావాలి కొనుక్కోవాలనుకుంటున్నారో చాలా ఈజీగా కొనుక్కోగలుగుతారు. అలాంటప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత హై వైబ్రేషన్స్తో ఉన్నారు. ఆల్రెడీ మీరు తీసుకోవాలి, షాపింగ్ చేయాలి అనుకున్న వస్తువు మీరు ఆల్రెడీ ఇప్పుడు ఆ అమౌంట్తో కొనేశారు. ఎంత హ్యాపీగా ఉన్నారు, మీ ఫ్రెండ్స్తో మీరు షేర్ చేసుకుంటున్నారు. చాలా అద్భుతమైన ఫీలింగ్, ఎంతో హ్యాపీగా, ఎంతో జాయ్ఫుల్గా ఉన్నారు. 3, 2, 1 స్టాప్. ఓపెన్ యువర్ ఐస్. సో మీకు ఎలా అనిపించిందండి? మీరు ఆ 2 zeros పెట్టారు కదా మీ ఇమాజినేషన్లో. సో ఆ అమౌంట్తో మీరు షాపింగ్ చేశారు. మీ ఫ్రెండ్స్కి ఏదైతే మీరు కావాలి కొనుక్కోవాలనుకున్నది ఇప్పటివరకు అసలు మీరు కొనలేకపోయారు, కానీ ఇప్పుడు మీ ఇమాజినేషన్లో కొన్నారు. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటున్నారు ఆ హ్యాపీనెస్ని. ఎంత హై వైబ్రేషన్స్తో ఉన్నారు చెప్పండి, మీ ఫీలింగ్ చెప్పండి. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే కొన్ని మనం అనుకున్నది సాధించలేము, అనుకున్నది చేయలేము. ఎందుకంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ప్రతిదీ మనకు దక్కదు, ప్రతిదీ మనం చేయలేము. కానీ ఒకసారి విజువలైజేషన్ చేసుకుంటే దక్కింది చేసాము అని మన మనసులో అనుకుంటే అది నిజంగా చాలా హాయినిస్తుంది అండ్ చాలా బాగుందండి. ఎస్, మీరు పాజిటివ్గా ఓకే నేను విజువలైజ్ చేసుకున్నాను అండ్ నాకు నమ్మకం ఉంది నేను కొనగలుగుతాను అని చెప్పేసి మీరు అనుకున్నారు. బట్ చాలామంది అండి అలా అనుకుంటే నేను తీసుకోలేను కదా ఇప్పుడు ఎలా అయిపోతుంది అనే డౌట్స్ పెట్టేసుకుంటారు. అది కామన్. ప్రాక్టికల్గా ఆలోచిస్తే జస్ట్ విజువలైజ్ అయితే చేసుకున్నాం, కానీ అది నిజంగా వచ్చిందా రాలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే అలాంటి డౌట్స్ మనకు ఉన్నాయో డెఫినెట్గా మనమే బ్లాక్స్ క్రియేట్ చేసుకుని ఆపేస్తున్నాం. ఎస్, బికాస్ మనం ఎప్పుడైతే ఊహించామో ఇమాజినేషన్కి చాలా పవర్ ఉందండి. యూనివర్స్ రెడీగా ఉంటుంది, మనకి ఏం కావాలి అని కోరుకున్నప్పుడు ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, డౌట్స్తో ఆపేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు సపోజ్ మీ ఎవరన్నా తెలిసిన వాళ్ళు అనుకోండి, ఒక అంకుల్ ఉన్నారు, వాళ్ళకి ఎవ్వరూ రిలేషన్స్ లేరు, అంటే వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవ్వరు లేరు, కానీ అతనికి ప్రాపర్టీ ఉంది. అతను అనుకుంటున్నాడు మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, రోజు పలకరిస్తున్నారు, కాబట్టి అతనికి మీ పైన మంచి ఎఫెక్షన్ ఉంది. నేను పోయిన తర్వాత ఎవరికి ఇవ్వాలి ఆస్తి అని అనుకున్నప్పుడు మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు. అలాంటప్పుడు అసలు నేనేం అర్హత పొంది ఉన్నాను, నాకెందుకు ఇవ్వటం అని మీరు స్టాప్ చేసుకున్నారనుకోండి, వద్దు అని అనుకున్నారనుకోండి, అంటే అది మీ దగ్గరకు వస్తుందా? రాదు కదా. బికాజ్ అవతలి వ్యక్తి మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. దట్ మీన్స్ యూనివర్స్ కూడా రెడీగా ఉంది మీకు ఇవ్వడానికి, కానీ మన డౌట్స్తో మనమే ఆపేస్తున్నాము. సో అది చేంజ్ చేసుకోవాలి. మన ఇమాజినేషన్కి పవర్ ఉంది, అది ఏ విధంగా అన్నా కానివ్వండి మన లైఫ్లోకి తీసుకొచ్చి పెడుతుంది. డౌట్స్ అనవసరం, విజువలైజ్ చేయాలి, లెట్ గో చేసేయాలి అంతే. మీరు ఇమోషన్స్ ఫీల్ అవ్వాలి మెయిన్గా. గ్రేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఈ మంత్ ఫ్రీ క్లాసెస్ అనౌన్స్ చేస్తున్నారు. ఈ క్లాసెస్లో ఏం చెప్పబోతున్నారు అండ్ ఏ రోజు ఉండబోతుందండి? మనకి ఫ్రీ క్లాస్ సాటర్డే రోజు ఉందండి. సో 1.5 hour 90 minutes ఉంటుంది ఫ్రీ క్లాస్. ఏంటి అంటే చాలా వరకు కంప్లైంట్స్ ఉన్నాయి, అంటే నా లైఫ్లో ఎంత లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసినా కూడా వర్క్ అవ్వట్లేదు, హెల్త్ బాగా అవ్వట్లేదు, డబ్బులు రావట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. సో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా ఒక 90 minutes అనేది నేను క్లాస్ తీసుకుంటున్నానండి. సో ఎవరైనా కూడా అటెండ్ అవ్వచ్చు, బికాస్ ఈ బెనిఫిట్ని తీసుకోవచ్చు. ఎలా మనం బ్లాక్స్ క్లియర్ చేసుకోవాలి, మన థింకింగ్ ప్యాటర్న్ ఎలా ఉండాలి అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుందండి. సో ఎవరైనా కూడా ఈ స్క్రీన్ పైన వచ్చే నంబర్కి కనుక కాల్ చేస్తే రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకట్.